ఫస్ట్ మిత్, ఇఫ్ ఐ గెట్ మై పీరియడ్ రెగ్యులర్లీ ఐ మస్ట్ బి ఫర్టైల్. సో అపోహ ఏంటి అంటే పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి మేడం, నాకు ఫర్టిలిటీ ఇష్యూ ఏం లేదు. అది ఏం ట్రూత్ కాదు, అది అపోహ మాత్రమే. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న వాళ్ళకు కూడా ఇన్ఫర్టిలిటీ ఉండవచ్చు. ఎందువల్ల అంటే పీరియడ్స్ రెగ్యులర్ వల్ల మనకు తెలిసేది ఏంటి అంటే టైం కి ఎగ్ రిలీజ్ అవుతుంది, కానీ ఎగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఎగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ ఓవ్యులేషన్ ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. పీరియడ్స్ రెగ్యులర్ ఉన్న మాత్రానే ట్యూబ్స్ కూడా బాగున్నాయా అనేది కూడా మనము టెస్ట్ చేసుకోవాలి. సో ఇది అపోహ. ఫర్టిలిటీ ఈజ్ ఓన్లీ అ ఉమెన్స్ ఇష్యూ, ఫర్టిలిటీ ఓన్లీ ఆడవాళ్ళ ప్రాబ్లమా, ఇది మళ్ళీ అపోహనే. ఆల్మోస్ట్ 40 to 50% ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటంటే బోత్ మేల్స్ ఇంకా ఫీమేల్స్ ఇద్దరు ఫర్టిలిటీకి కారణం అవుతున్నారు. సో ఇద్దరిది ఇన్వెస్టిగేషన్ మనం ప్యారలల్ గా చేసుకొని ఇద్దరికి ట్రీట్మెంట్ ప్యారలల్ గా వెళ్తేనే మనకి చాలా వరకు టైం కలిసి వస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ వన్, ఐ గాట్ ప్రెగ్నెంట్ వన్స్ సో ఐ విల్ హ్యావ్ నో ఇష్యూస్ అగైన్, ఇది కూడా అపోహనే. ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి నాకు ఏ ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్య కాలంలో మనం చూసేది ఏంటంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఈ మధ్య కాలంలో కొద్దిగా ఎక్కువనే కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇట్ క్యాన్ బి బోత్ మేల్ ప్రాబ్లం ఆర్ ఫీమేల్ ప్రాబ్లం. ఈ స్ట్రెస్ వల్ల ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, ఒబేసిటీ వల్ల సెకండరీ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా వరకు ఎక్కువ కనిపిస్తున్నాయి.